తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ, సిపిఐ, సిపిఎం, లయన్స్ క్లబ్, శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో రద్దయిన రైళ్ల స్థానంలో ప్రత్యామ్నాయ రైళ్లను వేయాలని కోరుతూ స్టేషన్ సూపరింటెండెంట్ కు వినతి పత్రాన్ని అందించి రైల్వే డీఎంలకు ఫ్యాక్స్ ద్వారా వినతి పత్రాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. హౌసింగ్ బోర్డు డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు సరిపిడకల రామారావు, కార్యదర్శి ముదునూరి సూర్యనారాయణరాజులు మాట్లాడుతూ రైల్వే పనులపై దృష్టి సారించి భారత రైల్వే శాఖ త్వరితగతిన నిర్మాణాలకు పనిచేయడం శుభపరిణామమని, ఈ నేపథ్యంలో రద్దయిన రైళ్ల కారణంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రైల్వే అధికారులుగా జీఎం, జీఆర్ఎంలతో పాటు ఉన్నత స్థాయి అధికారులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని కోరారు. సిపిఎం నాయకులు ఎం సీతారాం ప్రసాద్, వైకుంఠరావు, చెల్లబోయిన వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ అతి సామాన్య ప్రయాణికులకు ఈ ప్రత్యామ్నాయ మార్గాలతో ఎంతో ఉపయోగకరమని అన్నారు. దేవస్థాన మందిర అధ్యక్ష కార్యదర్శులు కంతెటి వెంకటరాజు, కుక్కల బాల, కడలి వెంకటేశ్వరరావు, జానపాటి మధు ఈ విషయంపై మాట్లాడారు. నిర్వాహకులు చెరుకువడ రంగసాయి మాట్లాడుతూ హైదరాబాద్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, విజయవాడ రీజనల్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ కు ఫ్యాక్స్ ద్వారా వినతి పత్రాన్ని అందజేస్తున్నామని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించి తగు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సూపరింటెండెంట్ చక్రవర్తి, లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, ఫణి తదితరులు పాల్గొన్నారు. రైలు రద్దు చేయడం అనేది ట్యాక్స్ దానివల్ల చేస్తున్నారు, కానీ చాలా కాలం పడుతుంది తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి మరి ఇక్కడ జరుగుతున్న విషయాల్లో సామాన్య ప్రయాణికుడు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే వెళ్ళడానికి మరి మన రాజమండ్రి, విజయవాడ, ఇటు నిడదవోలు, రాజమండ్రి ఇలాగా నరసాపురం నుంచి వెళ్ళడానికి చాలా సౌకర్యం ఉంది. ఈ రద్దు చేసిన రైళ్లలో ప్రత్యామ్నాయం చేయాలని చెప్పేసి ఇవాళ రైల్వే జీఎం గారికి, రైల్వే డిఆర్ఎం గారికి, రైల్వే అధికారులు ఇవ్వడం జరిగింది. నిన్న మరి మన ఎంపీ శ్రీనివాసరావు గారికి కూడా ఫ్యాక్సులు పంపించాం. దీని మీద రైల్వే అధికారులు తక్షణంగా చర్య చేసి కోరుతున్నాం. రైల్వే శాఖ కొన్ని పనుల నిమిత్తం చాలా ఎక్కువ ట్రైన్లు మరి రద్దు చేయడం జరిగింది. సామాన్యులందరూ కూడా రైలు ప్రయాణికుల మీదే ఆధారపడి ఉన్నారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని చెప్పి మేమందరూ కూడా భీమవరం టౌన్ నుంచి, పట్టణం నుంచి కోరుకుంటాం జరుగుతుంది. రైల్వే ప్రయాణికులు రైల్వే ట్రైన్స్ క్యాన్సిల్ చేయడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రైల్వే యొక్క సంబంధించినటువంటి పనుల వల్ల ఈ ట్రైన్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయడం అది సంతోషించదగ్గ విషయం అయినప్పటికీ ప్రత్యామ్నాయంగా దగ్గరలో ఉన్నటువంటి స్టేషన్స్ ఏదైతే విజయవాడ, రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేషన్స్కి కూడా ఏదైనా ప్రత్యామ్నాయం చూపిస్తే కొంతవరకు ఈ సమస్య వెసులుబాటు కలుగుతుందని భీమవరం నుంచి మా హౌసింగ్ బోర్డు మరియు తదితర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ ప్రయాణికుల సంక్షేమ సంఘం తరఫున అందరం కూడా మేము కోరుతున్నాం. దీనిపై అధికారులు స్పందించి సరైన నిర్ణయం తీసుకుని దగ్గరలో ఉన్నటువంటి స్టేషన్స్కి అవకాశాలు కల్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సామాన్య ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే రవాణా సౌకర్యం కలిగినటువంటి వ్యవస్థ రైల్వే వ్యవస్థ. మిగిలిన వ్యవస్థలన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవి, కానీ అందరికీ అందుబాటులో ఉండేది రైల్వే వ్యవస్థ. కాబట్టి ఇప్పుడు ఈ రద్దయిన ఈ ట్రైన్స్ ప్లేస్లో కొంచెం ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయవలసిందిగా మన సూపరింటెండెంట్ గారికి, అలాగే డిఆర్ఎం గారికి అందరూ కూడా హౌసింగ్ బోర్డ్ కాలనీ అసోసియేషన్, హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. డిఆర్ఎం గారికి, జనరల్ మేనేజర్ గారికి లెటర్స్ రిప్రజెంటేషన్స్ వచ్చినాయండి. ఇవి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పాలకోడేరు జనసేన పార్టీ నాయకులు మంగళవారం జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజును మహదేవపట్నంలోని ఆయన నివాసం వద్ద కలిసి పుష్పగుచ్చం ఇచ్చి సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం గ్రామ జనసేన పార్టీ అధ్యక్ష పదవిపై చర్చించి పార్టీలో మొదటి నుండి కష్టపడ్డ వ్యక్తులను గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
భీమవరం 1 టౌన్ పరిధిలో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉన్న చిన్న వంతెన టర్నింగ్ లో ఎప్పటి నుండో ఉన్న గుంతను వెంటనే పూడిపించాలని గోరక్ష నాయకులు సుంకరదాసు ఎమ్మెల్యే రామాంజనేయులు కోరారు. ఆ గుంటకు సరైన కవచం లేక ఇటీవల అటువైపు వెళుతున్న ఆవులు అందులో పడిపోవడంతో తాము జేసీబీ సహకారంతో వాటిని పైకి తీయడం జరిగిందన్నారు. వర్షాకాలంలో ఇంకా ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే రామాంజనేయులు హామీ ఇచ్చారు. ఏదైతే లోతైన గుంట అయితే ఉందో దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా నిన్న కూడా ఒక ఆవు పడిపోయింది, అలాగే 4-5 సార్లు ఆవులు పడిపోయినా ఉంది. దీన్ని ఆవును తీయాలంటే మాకు జేసీబీ లాంటి పెద్ద పెద్ద పరికరాలు వస్తేనే గానీ ఆవులు తీయలేకపోతున్నాం. ఎందుకంటే అంత పెద్ద లోతైన గుంట ఇది. దయచేసి పబ్లిక్ కూడా చూసి వెళ్ళిపోతున్నారు కానీ దీని గురించి స్పందించట్లేదు. మీరు కూడా స్పందించి మున్సిపల్ కమిషనర్ గారికి కానీ, మన ఎమ్మెల్యే గారి కానీ, కలెక్టర్ గారికి కానీ ఇటువంటి విషయాల మీద మనం వాళ్ళకి చేరదీస్తే గనక తక్షణమే పరిష్కారం జరుగుతుంది. ఏదైనా ఒక కారు పడిపోయింది అనుకో ఆ కారు కూడా తీయడం కష్టం. ఎందుకంటే చిన్నతూరు నుంచి అలా టర్నింగ్ తిరిగామనుకో రీసెంట్ గా ఏదో ఇప్పుడు కనిపించకపోతే మట్టుకు వెళ్ళిపోద్ది. ఏదో ఒక చిన్న తాత్కాలికమైన ఒక ఐరన్ పైప్ లాంటిది పెట్టారు, దానివల్ల అయితే ఉపకారం లేదు. ఈ ఆవులు చూసారు కదా, ఈ ఆవులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే బాగా రద్దీగా ఆవులు అయితే ఎక్కువ తిరుగుతాయి. వాటికి కూడా తెలియదు కదా, తెలియకుండా వెళ్లి పడిపోతా ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే కొన్ని ప్రాణాలు కోల్పోతున్నాయి. మాలాంటి వాళ్ళకి తెలిస్తే ప్రాణం ఉన్నంతలోపే తీసేసి వాటిని బయటెత్తి రక్షించడం జరుగుతుంది. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఆయన కూడా ఫోన్ కాల్ చేసి అధికారులతో మాట్లాడుతున్నారు. ట్రాఫిక్ వారు, పోలీసు వారు కూడా వీటి గురించి ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. దీని లోతు చూస్తేనే 20 అడుగులు పైన ఉంది. 20 అడుగులున్న లోతులో ఏమైనా పడిపోయింది అనుకో తీయడం కూడా అసాధ్యమే. రాత్రి సమయంలో చిన్నంతున్న క్రాస్ చేయాలన్నా సరే ఇక్కడ ఒక లైట్ కూడా లేదు, సరైన లైట్ లేదు, ఏమీ లేదు. వచ్చేది వర్షాకాలంలో ఈ గుంట మునిగిపోయి వాటర్ పైకి తేలిందనుకో ఇక్కడ గుంటనే ఉందని కూడా ఎవరికీ తెలియదు. చాలా ప్రమాదాలు అయితే జరుగుతాయి. వీటిని ముందే ఆలోచించి అరికట్టవలసిందిగా అధికారులని కోరుతున్నాము. జంతువుల సంరక్షణ, పరిరక్షణ మానవత్వంతో కూడిన సామాజిక బాధ్యత అని జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాఫర్ హుస్సేన్, ఏడీ సత్యనారాయణ అన్నారు. జిల్లా జంతు సంక్షేమ సంఘం, జిల్లా పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జంతు సంరక్షణ, పరిరక్షణ పక్షోత్సవాల్లో భాగంగా భీమవరం సివి రామన్ స్కూల్, పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ 2 పాఠశాలల్లోనూ 52 మంది విద్యార్థులకు పోటీలు నిర్వహించామని, గెలుపొందిన వారికి జూలై 6వ తేదీన జరిగే ముగింపు వేడుకల్లో బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సరిత, ఎం సుధారాణి, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, పార్వతి, చిన్మయ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇలాగా యానిమల్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతూ ఉంది. ఎవరు ఎక్కువ కాలం బ్రతకకుండా ఉండాలనుకుంటారు? అందరూ ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటారు కదా. అలాగే జంతువులు కూడా ఎక్కువ కాలం బ్రతకాలి, అది బ్రతికేంత కాలం కూడా మంచిగా బ్రతకాలి అని అవి కూడా అనుకుంటాయి. అవి అనుకుంటాయి. మీరు ఎలా చెప్తారు అంటే వాటి మీద ప్రేమ కలిగి, లేకపోతే ఆ వృత్తిలో నైపుణ్యం కలిగిన నేను మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి అవేమనుకుంటాయంటే, ఉదాహరణకి మీరు చూడాలనుకుంటారు, గేదె ఎందుకు అంటే ఆవు కానీ గేదె కానీ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాయి? ఒక గొర్రె కానీ మేక కానీ 15 నుంచి 18 సంవత్సరాలు. ఏనుగైతే గుర్రం అయితే మ్యాక్సిమం అది 30 సంవత్సరాలు, మ్యాక్సిమం 50 సంవత్సరాలు. చూడనుకోండి 2-5 సంవత్సరాలు. ఇట్లా రకరకాల జంతువులు అంటే వాటి యావరేజ్ లైఫ్ కానీ కూడా ఉంది. కానీ ఆ పూర్తికాలం బ్రతకాలనే కూడా అవి అయితే ఈ అలాంటి అంటే కోరిక వాటిలో ఉంటారు. వీటిని మనం కాపాడవలసిన బాధ్యత విద్యుత్ కలిగిన, విచక్షణ కలిగిన, లేకపోతే మొరాలిటీ కలిగిన మనకే భగవంతుడు అప్పగించారు. 17వ తారీఖు నుంచి మొదలు పెట్టాము ఈ యానిమల్ రైట్స్ అవేర్నెస్ వీక్. 17 నుంచి 22వ తారీఖు ఈ వీక్ చాలా చోట్ల మనం మీటింగ్లు, ర్యాలీలు అన్ని గురించి అవగాహన కల్పిస్తాను. దాంట్లో మీ స్టూడెంట్స్ అందరికీ నేను ధన్యవాదాలు పాల్గొనందుకు ఈ పోటీలో. మీ అందరికీ జూనోసిస్ డే జూలై 6వ తారీఖు జూనోసిస్ డే ఉంది. జూనోసిస్ డే అంటే తెలుసు కదా, మనుషుల నుంచి పశువులకి, పశువుల నుంచి మనుషులకి వచ్చే వ్యాధిని జూనోసిస్ డిసీజ్ అంటారు. మూగజీవాలైనా కానీ వారికి హక్కులు ఉన్నాయి.
మనకు ఎలా హక్కులు ఉన్నాయో వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి. అవన్నీ మన హక్కులు మనం కాపాడుకోవడం మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడలేదు. అందుకే మనుషులుగా మనం ఏం చేయాలంటే మానవత్వంతో వాటి ఉన్న హక్కులు మనం కాపాడాలంటే మనం ముందుండాలి. మరి విద్యార్థి దశ నుంచి కూడా జంతువులు ప్రేమించాలని చెప్పేసి ఉపాధ్యాయులు చెప్తున్నారు. మరి అక్కడ సివి రామన్ స్కూల్లో గత 15 సంవత్సరాలుగా ఇక్కడ అకాడమిక్ యాక్టివిటీస్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు సివి రామన్ స్కూల్ ప్రిన్సిపాల్ మరి సరితా మేడం గారు. మరి టీచర్స్ మరి అంతా కూడా ప్రిన్సిపాల్ ఒక డెడికేటెడ్ సర్వీస్ చేస్తున్నారు సివి రామన్ స్కూల్. కేవలం విద్యకే కాకుండా మరి ప్రాపంచిక విషయాల మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి అనేక కాంపిటీషన్స్ పెట్టుకున్నాం మేము. ఆ కాంపిటీషన్స్లో మరి కార్పొరేట్ స్కూల్స్లో హై లెవెల్లో వస్తున్నారు. అటువంటి సర్ సివి రామన్ స్కూల్లో ఈరోజు జంతు హక్కుల పరిరక్షణ దాని మీద వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించాం. చాలామంది విద్యార్థులు నిన్నే స్కూల్ తీశారు మన వారం క్రితం. అప్పుడే పోటీల్లో పాల్గొనడం అనేది చాలా గొప్పగా నిర్వహిస్తుంటూ మరి జంతు పరిరక్షణ సమితి జిల్లా పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. జూలై 6వ తారీఖున పిల్లలకి సర్టిఫికేట్స్ బహుమతి అందజేస్తాం. పిల్లలకు అవగాహన కల్పించడం కోసం మన స్కూల్లో ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది రంగసాయి గారి ఆధ్వర్యంలో. సో అసలు ఎందుకు మనం జంతువులు పరిరక్షించాలంటే సహసిద్ధంగా ఏర్పడిన భూమి మీద మనతో మానవులతో పాటు జంతువులు పక్షులు అనేక జీవరాశులు భూమి మీద ఉన్నాయి. అయితే మనం ఏం చేస్తున్నామంటే మనం ఫ్యాక్టరీలు కట్టించడానికి ప్లస్ మన ఇల్లు కట్టుకోవడానికి మనం ఏం చేస్తాం అడవులన్నీ నరికేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది జంతువులు ఏమవుతాయి మన భూమి మీద మనం ఉన్న నివాస ప్రాంతాల చుట్టూ ఈ జంతువులు రావడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం వాటిని కట్ చేయడం వాటిని పట్టడం లేకపోతే మనం యూజ్ చేసే ప్లాస్టిక్ వాటిని ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే జంతువులు కూడా దేశం అయితే హెల్త్ ఇష్యూస్ రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనం ఏం చేయాలంటే 1972లో జంతువులు పరిరక్షించాల్సిన ఒక చట్టం జరిగింది. దాంట్లో ఏ జంతువుల్ని కూడా మనం హింసించకూడదు, ఏ జంతువుని మనం హాని చేయకూడదు అనే విషయాన్ని పిల్లలకు అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ ఈరోజు మా స్కూల్లో చేయడం జరిగింది. జంతువులు మన పర్యావరణంలో ఒక భాగం, వాటిని మనం కాపాడాలి, వాటిని హానిపరచకూడదు. జంతువుల యొక్క హక్కుల్ని కూడా మనం కాపాడాలి. జంతువులు మనం ప్రేమిస్తే అవి మనల్ని ప్రేమిస్తాయి. జంతువులు హానిపరచడంలో ప్లాస్టిక్ కూడా ఉంది. మనం ప్లాస్టిక్ కవర్ని వాడేయడం వల్ల జంతువులు తినడంతో వాటికి క్యాన్సర్ అనేది వస్తుంది. అలాగే మనం గ్లాస్ వస్తువులు వాడేసి విరిగిపోయిన తర్వాత డస్ట్బిన్లో వేయడం వల్ల జంతువులు వాటిలోకి వెళ్ళడంలో వాటిలో ఉంచుకుని అవి ఎంతో బాధపడుతున్నాయి. మనం కాబట్టి ప్లాస్టిక్ని అలాగే గ్లాస్ వస్తువుల్ని ఎక్కువ వాడకూడదు. అలాగే మన పర్యావరణంలో కాలుష్యం తీసుకురావడంతో జంతువులకి ఎంతో హాని కలుగుతుంది. కాబట్టి మనం అవేమీ చేయకుండా జంతువులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే అంజిబాబుని కలిసి శుభాకాంక్షలు తెలిపిన భీమవరం 31, 32, 33 వార్డుల వాలంటీర్లు. టిఎన్ఆర్ కళాశాలలో ఘనంగా ముగిసిన వాలీబాల్ సమ్మర్ రెసిడెన్షియల్ కోచింగ్ క్యాంపు. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టవద్దు, దాని వలన చాలా దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపక శిక్షణ కార్యక్రమంలో ప్రముఖ సాఫ్ట్వేర్ టెక్నాలజీ నిపుణులు. కల్లు గీత వృత్తి ఆధునీకరణకు నిపుణులతో అధ్యయన కమిటీ వేయాలి. ఏపీ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.